పితృదేవతా స్థానంలో ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఆ పిడచ పెడతారు, పెట్టి అగ్నిహోత్రం ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు అది వెళ్ళలేదనుకోండి, కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టనటువంటి జన్మ ఇంకెందుకు ఆ జన్మ? కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ శివశాసనానికి అలా వంట చేసి పెడుతున్నాడు. ఆయన వెలగకపోతే పదార్థాలు పచనం ఎక్కడవుతాయి? ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కడుపు ఖాళీ, అప్పుడు తీసుకొచ్చి నాకు ఇంత అన్నం పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు పచనం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మీకైనా నాకైనా. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడతాడు శివశాసనం మేరకు. దేవతలకు హవిస్సు పట్టుకెడతాడు, పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెడతాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ లింగపురాణంలో